100 కోట్లు టాలీవుడ్ యంగ్ హీరోస్ కు నయా బెంచ్ మార్క్. స్టార్ లీగ్ లోకి అడుగు పెట్టేందుకు మొదటి మెట్టు. రీసెంట్ గానే తండేల్తో నాగ చైతన్య 100 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టాడు. అంతకు ముందు నాని, విజయ్ దేవరకొండ, సిద్ధు జొన్నలగడ్డ లాంటి హీరోలు కూడా 100 కోట్లకు పైగా వసూళ్లు చూశారు. ఇప్పుడు లేటెస్ట్ గా అనగనగా ఒక రాజు కూడా ఈ క్లబ్ లోకి అడుగు పెట్టేశాడు. ఈ సంక్రాంతి పండగ తెలుగు సినీ పరిశ్రమకు బాగా కలిసొచ్చింది. ఎంతగా అంటే 5 చిత్రాలు రిలీజ్ అయితే 4 సూపర్ హిట్ దిశగా పరుగులు తీస్తున్నాయి. అందులో ఒక సినిమా అనగనగా ఒక రాజు. ఇంత కాంపిటీషన్ లో కూడా నవీన్ పోలిశెట్టి చిత్రం 100 కోట్ల క్లబ్ ను దాటేసింది. 2019లో హీరోగా నవీన్ పోలిశెట్టి ప్రయాణం ప్రారంభమైంది. మొదట ఏజెంట్ తో హిట్ కొట్టాడు. ఈ సినిమా 20 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత కోవిడ్ టైమ్స్ లో జాతిరత్నాలు చిత్రంతో మరో బ్లాక్ బస్టర్. 2 ఏళ్ల క్రితం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో మరో హిట్. ఇప్పుడు అనగనగా ఒక రాజుతో ఏకంగా బ్లాక్ బస్టర్. అది కూడా 100 కోట్లకు పైగా కలెక్షన్స్. ఈ సినిమాకు అన్ని తానై వ్యవహరించాడు నవీన్ పోలిశెట్టి. కథను అందించాడు, సినిమా కోసం పాట పాడాడు, ఇక ప్రమోషన్స్ లో తనదైన స్పీడ్ చూపించాడు. అందుకు తగ్గట్లుగానే అనగనగా ఒక రాజు బాక్సాఫీస్ బరిలో బిగ్ మూవీస్ ఉన్నప్పటికీ భారీ కలెక్షన్స్ రాబడుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.